Hello friends, welcome to Honey JS Academy. 12th January daily current affairs with JS friends. ముందుగా మన ఎకనామిక్ కోర్స్ ఆఫర్ ఈ రోజుతో పూర్తవుతుంది. ఇంకెవరైనా తీసుకోకుంటే తీసుకునే ప్రయత్నం చేయండి. ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ ఫర్ ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, యూపీఎస్సీ, ఎస్ఐపీసీ, జేఎల్, డిఎల్ లాంటి ఎగ్జామ్స్కి బాగా పనికొస్తుంది. ఒకటే కోర్స్ లోపల వీడియో లెక్చర్, పీడిఎఫ్ నోట్స్ అండ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈరోజు వెరీ ఫేమస్ కేసు మనకి వార్తల్లో ఉంది, పాండురంగ విఠల్. సో పాండురంగ విఠల్ ఇది పాలిటీ కిందికి వస్తుంది. మనం పాలిటీ కోర్సు కూడా February 1 నుంచి స్టార్ట్ చేద్దాం లక్ష్మీకాంత్ పుస్తకం ఆధారంగా. సో వర్సెస్ బిఎస్ఎన్ఎల్ అండి. సుప్రీంకోర్టు తీర్పు ఇది. ఈరోజు హిందూ పేపర్లో వచ్చింది, 12th కాదు 13th వచ్చింది. సో వెరీ వెరీ ఫేమస్ కేసు ఇది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, న్యాయం పొందే హక్కు ఏదైతే ఉందో, రైట్ టు యాక్సెస్ జస్టిస్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ రైట్, సంపూర్ణమైన హక్కు కాదని చెప్పేసి చెప్పింది. సో గుర్తుపెట్టుకోవాలి, నాట్ అబ్సల్యూట్ రైట్. ఎందుకు ఈ వ్యాఖ్యానం సుప్రీంకోర్టు చేసింది అంటే, ఈ పాండురంగ విఠల్ మాటి మాటికి సుప్రీంకోర్టుకు వెళ్ళి పిటిషన్ దాఖలు చేస్తున్నాడు, ఎటువంటి విషయం లేకపోయినా. సో పనికి మాలిన పిటిషన్లను తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యానం సుప్రీంకోర్టు చేయడం జరిగింది. న్యాయం పొందే హక్కు సంపూర్ణమైన హక్కు కాదు, కేసు పేరేంటి అట్లా ప్రశ్న వస్తుంది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి. సో పాండురంగ విఠల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అచ్చా, ఇంకోటి, ఇంతకుముందు ఈ న్యాయం పొందే హక్కు అనేది ప్రాథమిక హక్కులో భాగమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది 2016లో వెరీ ఫస్ట్ టైం. కేసు పేరు సో అనూష వర్సెస్ పుషప్ సుదన్. ఈ కేసు వెరీ వెరీ ఫేమస్ కేసు అండి. రైట్ టు యాక్సెస్ జస్టిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ నెంబర్ 21 కిందికి వస్తుందని చెప్పేసి చెప్పింది. న్యాయం పొందే హక్కు ఏదైతే ఉందో ఆర్టికల్ 21లో అంతర్భాగం అని చెప్పేసి ఏ కేసు చెప్పింది అంటే అనూష వర్సెస్ పుషప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏమన్నదంటే, రైట్ టు యాక్సెస్ జస్టిస్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ రైట్, సంపూర్ణమైన హక్కు కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ ఆర్టికల్ అండి. ఇది పాలిటీ కిందికి వస్తుంది. నెక్స్ట్ ఎకనామీ ఆర్టికల్స్ ఈరోజు ఏమీ లేవు. సో ఎకనామీ కోర్స్ ఏదైతే ఉందో ఎకనామీ అప్డేట్స్ కంటే మెరుగ్గా ఉంటుంది. మనం ఇంతకుముందు బడ్జెట్ క్లాస్ చేసి ఉన్నాము, అది అందరికీ ఈజీగా అర్థమైంది. ఎకనామీ అప్డేట్స్ ఒక 5 hours క్లాస్ చేసి ఉన్నాము. ఎకనామీ కరెంట్ అఫైర్స్ డైలీ చేస్తున్నాము. ఆర్బీఐ వస్తే మనం ఆడుకుంటున్నాం. సో ఇప్పుడు ఫుల్ కోర్స్ అండి. అప్డేట్స్తో పోలిస్తే ఫుల్ కోర్స్ ఎప్పుడైనా మెరుగ్గా ఉంటుంది, ఎందుకంటే అప్డేట్స్లో కొన్ని పాయింట్స్ కవర్ అవుతాయి, ఫుల్ కోర్స్లో అన్నీ కవర్ అవుతాయి. రైట్, ఈరోజు ఎకనామీ అప్డేట్స్ లేవు. నెక్స్ట్ వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక డిసీజ్ వార్తల్లో ఉంది. 2020లో ఏమైంది అంటే, ఇండియా ఉన్ను నేపాల్ లోపల ఒక ఫంగస్ డిసీజ్ని గుర్తించారు. సో అది ఒక చర్మ వ్యాధి అండి, చర్మ వ్యాధి అది. సో దాని కారణం మనకి ఫంగస్. అయితే అప్పుడు చాలా కంట్రీస్లో గుర్తించారు, ఇండియాలో ఫస్ట్ అని చెప్పేసి ప్రూఫ్ ఇక్కడ ఏమీ లేదు. అయినప్పటికీ ఈ డిసీజ్కి ఇండియన్ నేమ్తో పేరు పెట్టారు. ఇండియా అభ్యంతరం చెప్తుంది. సో ఆ వ్యాధి పేరు గుర్తుపెట్టుకోవాలి, ట్రైకోఫైటన్. ఇటువంటి ఎగ్జామ్లో వస్తాయండి. సో ట్రైకోఫైటన్ ఇండోటీనియా. ట్రైకోఫైటన్ ఇండోటీనియా ఒక చర్మ వ్యాధి, ఫంగస్ కారణమవుతుంది. 2020లో ఇండియాలో గుర్తించాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇండియా మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు. అందుకు మనకి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ అండి, ఈ 2025లో జరగబోయే సమ్మిట్స్ని నిన్న ఎక్స్ప్రెస్ పేపర్లు ఇవ్వడం జరిగింది. అంటే గ్లోబల్ ఈవెంట్స్ అని చెప్పేసి ఒకసారి చూద్దాం, ఎగ్జామ్ దృష్టి అవసరం ఉంటే ఉండొచ్చు. నాటో సమ్మిట్ని నెదర్లాండ్ హోస్ట్ చేస్తుంది 25 yearలో. G20 సౌత్ ఆఫ్రికా, COP 30 బ్రెజిల్, బ్రిక్స్ బ్రెజిల్, ఏషియన్ మలేషియా, G7 అని చెప్పేసి కెనడా హోస్ట్ చేస్తుంది. సో కెనడా మనకి హోస్ట్ చేస్తుంది. ఇవి 5 కూడా ఈ ఎగ్జామ్ దృష్టి అంత అవసరం లేదు, బట్ మనకి పేపర్లో అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అండ్ ఒక మనకి హైడ్రో పవర్ ప్రాజెక్టు వార్తల్లో ఉంది. భూటాన్ దేశం లోపల దాని పేరు పునఃసంగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో పునఃసంగ్ అని చెప్పేసి ఒక హైడ్రో పవర్ ప్రాజెక్టు, దీన్ని భూటాన్ దేశం లోపల BHEL నిర్మిస్తుంది. సో పూర్తి అయిపోయింది.
పునస్సంగ్ రివర్ మీద, కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. జస్ట్ ఏం లేదు, భూటాన్ లోపల ఉన్న హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇది BHEL నిర్మించింది, అది అమల్లోకి వచ్చింది కాబట్టి మనకి వార్తల్లో అయితే వచ్చింది. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండి. వెనిజులా అధ్యక్షుడిగా 3వసారి నికోలస్ మదురో అని చెప్పేసి ఎన్నికయ్యాడు. సో నికోలస్ మదురో ఈయన వెనిజులా యొక్క అధ్యక్షుడు 3వసారి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక ట్రైబ్ వార్తల్లో ఉన్నదండి, హట్టి అని చెప్పేసి మనం లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసినాం. హట్టి 23rd ఇయర్లో దీనికి HT హోదా వచ్చింది. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోపల ఉంటుంది. మరి ఇప్పుడెందుకు వార్తల్లో వచ్చిందంటే వాళ్ళ యొక్క వార్షిక పండగ బోడా త్యోహార్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది జరుపుకున్నారు కాబట్టి మనకి పేపర్లో వచ్చింది. సో బోడా త్యోహార్ మీన్స్ పండగ వస్తుంది, మొత్తం పండగ పేరు కూడా మనకి బోడా త్యోహార్ అని చెప్పేసి పిలుస్తాం. సో హట్టి వాళ్ళు జరుపుకున్నారు. హట్టికి 23rd ఇయర్లో పార్లమెంటు HT హోదా ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ అండి. సో ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్ ఇండియా హోస్ట్ చేస్తుంది, మనకి ఈ రోజు స్టార్ట్ కావడం జరిగింది. అచ్చా, ఇంకోటి ఈ భారత మహిళల ఖోఖో టీం అని చెప్పేసి ఉన్నది కదా, దాని కోచ్గా కరీంనగర్ వ్యక్తి నరేష్ అని చెప్పేసి నియామకం పొందాడు, అది గుర్తుపెట్టుకోవాలి. సో నరేష్ కరీంనగర్ ఇండియా యొక్క భారత మహిళల ఖోఖో టీంకి కోచ్గా ఉన్నాడు. సో బుక్స్ అండి, ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ G20 ప్రెసిడెన్సీ అని చెప్పేసి అమితాబ్ కాంత్ రాసిన ప్రముఖ పుస్తకము. ఇండియా G20ని లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్లో హోస్ట్ చేసింది కదా, దాని స్టోరీ మొత్తం ఇందులో ఉంటుందట. సో గుర్తుపెట్టుకోవాలి అమితాబ్ కాంత్ అని చెప్పేసి. నెక్స్ట్ ఒక సమ్మిట్ వార్తల్లో ఉన్నది, ఇన్లాండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమ్మిట్ అని చెప్పేసి అస్సాం హోస్ట్ చేసింది. సో ఇన్లాండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ సమ్మిట్ అని చెప్పేసి అస్సాం హోస్ట్ చేసింది, పెద్దగా అంత అవసరం లేదు. ఇది మన కరెంట్ అఫైర్స్ అండి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో పెద్దగా ఇంపార్టెంట్ అంశాలు ఏం లేవు. సో సుప్రీంకోర్టు కేసు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పాండురంగ విఠల్ వర్సెస్ BSNL అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు. రైట్ టు యాక్సెస్ జస్టిస్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ రైట్. సెకండ్ చూస్తే ఈ అనూష కేసు గుర్తుపెట్టుకోవాలండి, ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్, 21 కిందికి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇండియా నేపాల్లో గుర్తించిన వ్యాధి పేరు ట్రైకోఫైటన్ ఇండోటీనియా అని చెప్పేసి పెట్టారు. ఇండియా అభ్యంతరం చెప్తుంది, మా పేరుతో ఈ పేరు ఏంటని చెప్పేసి. ఒక చర్మ వ్యాధి, ఫంగస్ కారణము. సో హట్టి వాళ్ళు వార్తల్లో ఉన్నారు, వై బికాస్ బోడా త్యోహార్ అని చెప్పేసి జరుపుకున్నారు కాబట్టి. నికోలస్ మదురో వెనిజులా అధ్యక్షుడు. పునస్సంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు అది భూటాన్లో ఉన్నది, BHEL నిర్మించింది, పనిలోకి వచ్చింది కాబట్టి వార్తల్లో వచ్చింది. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎకనామిక్ కోర్సు కొనే ప్రయత్నం చేయండి, కంపల్సరీ 100% సాటిస్ఫై అయితే కావడం జరుగుతుంది.